జై బీసీ, హనుమంతన్న నాయకత్వం. ఈరోజు 23వ తారీఖు తెలంగాణ గవర్నర్ గారు గౌరవనీయులు బీసీ రిజర్వేషన్ల బిల్లుని ఆయన టేబుల్ మీద పెట్టుకొని ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ రాచాల యుగంధర్ గౌడ్ గారి నాయకత్వంలో మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నరేందర్ గౌడ్ నా నాయకత్వంలో ఇంకా కొన్ని సంఘాలు బాలగోని బాలరాజు గౌడ్ గారు, చిరంజీవులు గారు, అదేవిధంగా దుర్గయ్య గౌడ్ గారు, ఐలి వెంకన్న గారు, రాకేష్ దత్త సెంట్రల్ యూనివర్సిటీ, భీమగాని సౌజన్య గారు, గొల్లం లింగమూర్తి గారు, చెర్లపల్లి సురేష్ గారు, నాగరాజు గారు, సరికొండ రామకృష్ణరాజు గారు, కొన్నం ఉపేందర్ నాయుడు గారు అందరి నాయకత్వంలో ఈరోజు చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాము. మేము అక్కడికి పోయి గౌరవంగా చట్టానికి లోబడి మేము అక్కడ స్లోగన్స్ చేయడం కానీ గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేయడం కానీ చేసినాము. అయినా పోలీసు వారు మాతో కాళ్ళు మొక్కించుకొని కూడా మమ్మల్ని వదిలేయకుండా తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ పిఎస్లో ప్రివెంటివ్ అరెస్ట్ అని పెట్టిర్రు. ఇక్కడి వరకు ఇంతవరకు ఏ బీసీ నాయకుడికి రాలేదు. బీసీల పెద్దన్న మాజీ ఓబీసీ పార్లమెంటరీ ఎంపీల చైర్మన్ గారు మా పెద్దన్న మా హనుమంతన్న గారు ఈరోజు వచ్చి మమ్మల్ని వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హనుమంతన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఏదైతే మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాహుల్ గాంధీ సందేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. సమాజంలో కేవలం ఎస్సీలకే కాదు వీరికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి 56% ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని we come to the power, we conduct the caste wise census. ఇతర ఇచ్చేదారి ఉంది భాగీదారి అని అన్న తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అది సోముతో తీసుకొని ఎన్నికల ముందే 10 జిల్లాలు నేను తిరగడం జరిగింది. ఆ తర్వాత ఇది కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% మేము రిజర్వేషన్ పవర్కి వస్తున్నాం. వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇమీడియట్గా అసెంబ్లీ కంటే ముందు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత బిల్లు అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. నిజంగానే అయిపోయిందని అనుకున్నాం. కానీ ఆ తర్వాత పాలసీ ప్రకారంగా గవర్నర్కి పంపాలి ఆమోదం చేయడానికి. అది పెండింగ్లో పెట్టేసి గత 3-4 నెలల నుంచి పెండింగ్ పెట్టారు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే సరే మనం ఢిల్లీకి పోదామన్నాం. ఢిల్లీలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మా పరిస్థితి ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నది. అసలు ఏ గవర్నర్ కూడా కాగితం పంపిస్తే దాన్ని ఎస్ అన్నానాలే లేకుంటే నో అన్నాను. పెండింగ్ పెట్టడం వల్ల ఇవాళ మా పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. కాబట్టి ఇవాళ నరేందర్ నాయకత్వంలో ఏది చలో గవర్నర్ ఉంటుంది అని కార్యక్రమం చేపట్టారు. ఏదైనా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేశారు. మా డ్యూటీ మాకు 42% వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఇక్కడ కాదు ఆఖరికి రాహుల్ గాంధీ గారు యాజ్ అపోజిషన్ లీడర్గా పార్లమెంట్లో 9th షెడ్యూల్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు తెలిసిపోతుంది. ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడొక మాట మాట్లాడుతున్నారు, అక్కడొక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దేశానికే ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా ఓబీసీ అయ్యాడన్నాడు. 3వసారి అయినా బీసీలకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు పెట్టినప్పుడు అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, హైయెస్ట్ మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు మనమే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ 10% ఉన్నారు. వాళ్ళు వీకర్ సెక్షన్ గురించి ఈడబ్ల్యూఎస్ అని పెట్టి 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలే, వ్యతిరేకంగా పోరాడలే. మేము మద్దతు ఇచ్చినాం. కానీ వాళ్ళ మాకు అన్యాయం జరుగుతుంది కనుక తప్పనిసరిగా ప్రతి బీసీ నాయకులు అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జార్ల శ్రీనివాస్ కావచ్చు,
చిరంజీవి గారు కావచ్చు, అందరు కూడా శ్రీనివార్ మల్లన్న కావచ్చు, అందరు కూడా ఫైట్ చేస్తున్నారు. అందులో భాగమైన నరేందర్ వాళ్ళ కార్యక్రమం చేపట్టారు. ఏదైనా వాళ్ళు పోలీస్ డ్యూటీ చేస్తారు. మా భవిష్యత్తు గురించి మేము పోరాడాలి బీసీలంతా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఏదైనా ఇప్పుడే పోలీసు వాళ్ళు ఎస్ఆర్ నగర్ నుంచి విడుదల చేశారు. అందరూ ఇక మళ్ళీ బయట పోయి ఏ స్లోగన్ ఇవ్వకుండా చక్కగా ఇళ్ళల్లో పోయి మళ్ళీ ఏదైనా కార్యక్రమం తీసుకోండి. రేపు 24 నాడు కూడా ఒక ప్రోగ్రాం ఉన్నది. దాంట్లో మీరు అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర రావాలని కోరుతున్నా. మన ఇప్పటికి రాకపోతే ఇక జీవితంలో ఎప్పుడు రాదు. మండల్ కమిషన్ ఎప్పుడైంది? 1992లో అయింది. ఇప్పటి వరకు 27% అంటుంది, కానీ మనం డబుల్ డిజిట్ కూడా దాటలేదు. దీనికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఇప్పటికి రాకపోతే జీవితాంతం రాదు. ఇది లాస్ట్ లడై. ఈ లడైని ఇక్కడ కాదు, భారతదేశంలో ఢిల్లీలో అది తాడో పేడో తెలుసుకునే వరకు మనం పోరాటం. దానికి రేవంత్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి. తెలంగాణలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు 42%. అది యావత్ భారతదేశంలో కావాలంటే ఈ 42% మనం చేయగలిగితే అందరికీ లాభం అవుతుంది. భారతదేశం ప్రతి పౌరునికి లాభం అవుతుంది. ఏదైనా మా మిత్రులు ఏదైనా శ్రమపడి ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ ఫైట్ కొనసాగాలి. 42% రిజర్వేషన్ వచ్చే వరకు ఫైట్ చేస్తూనే ఉండాలి. ఆ రోజే నిజమైన మనకు దేశ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా ఈనాడు కూడా బీసీల పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు న్యాయం జరగకపోతే ఎప్పుడు న్యాయం జరగదు. ఆఖరి కొట్లాట మనం కొట్లాడాలి, సాధించుకోవాలి. 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టినాడు. ఎవరు వ్యతిరేకం చేయలేరు. ఎందుకంటే అన్ని ఎంపీలలో ఎమ్మెల్యేస్ పార్లమెంట్లో మన సంఖ్యనే ఎక్కువ ఉన్నది కాబట్టి మన ఓట్లతోటే అగ్రకులాలు గెలుస్తారు. కాబట్టి మనం దీని గురించి ఫైట్ చేయాల్సిందే. ఫైట్ కంటిన్యూస్ ఉండాలి. తప్పనిసరిగా 42 ఇచ్చే వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలని కోరుతూ మా మిత్రులందరికీ ధైర్యం చేసి ఏదైతే చలో అసెంబ్లీ తీసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు.